మాజీ సీఎం తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది రామారావు అంటూ కొనియాడారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడని శ్లాఘించారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సీఎం నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహావ్యక్తి ఎన్టీఆర్ అని నేతలు కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది ఎన్టీఆర్ అన్నారు. స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త ఎన్టీఆర్ అని ఆ మహానాయకుని స్మృతికి సీఎం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకొచ్చిన అవకాశమని నిరూపించిన మహనీయులు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ ఆశించిన సమసమాజాన్ని సాధించుకుందామని, ఆయన ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈరోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగు వారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు. అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యమైంది. రాజకీయాలు కొత్త నిర్వచనం తీసుకొచ్చాడు. అంతవరకు చూస్తే రాజకీయాలంతా కూడా దోపిడీకి మారుపేరుగా ఉండే రాజకీయాల్ని ప్రజాహితం కోసం, ప్రజాసేవ కోసం రాజకీయాలను చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. మీరు ఒకసారి చూస్తే రాజకీయం అంటే పెత్తందారి విధానం కాదు, పేదల జీవితాలు మార్చేది రాజకీయం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. మీరు ఒకసారి చూసినప్పుడు బీసీలకు మొట్టమొదటిసారి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మా ఆడబిడ్డలు ఈరోజు ధైర్యంగా మీరు డిమాండ్ చేసి మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో సమాన హక్కు అడిగే అవకాశం వచ్చిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చినటువంటి వరం, మీ అందరికీ ఆయన ఇచ్చిన చట్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాజకీయాల్లో మగవాళ్లే కాదు, ఆడబిడ్డలు రాణిస్తారని స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్లు పెడితే ఈ రోజు దేశంలో 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే దీనికి ఫౌండేషన్ వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఆ రోజు ఆ మహనీయుడు ఆలోచించాడు, దానికి అనుగుణంగా పాలసీలు తీసుకొచ్చాడు, అమలు చేశాడు. అది దేశానికే ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయం పెట్టాడు. ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలకే కాకుండా పేదలు గాని, కార్మిక, కర్షక, మైనారిటీ సోదరులకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు. ఆయన ఒకటే ఆలోచించాడు, పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీ రామారావు గారి కళ. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. అది చేసి నిరూపిస్తాం. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కరోనా వంటి పరిస్థితుల్లో శుభ్రత ఆవశ్యకత తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న క్లాప్, మిత్ర పెండింగ్ బకాయిలను కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసినట్లు పవన్ తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం అందరి బాధ్యతని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కరోనా వంటి పరిస్థితుల్లో శుభ్రత గురించి తెలుస్తుందన్నారు. 2047 వికసిత భారత్ లక్ష్య సాధనలో రాష్ట్రాభివృద్ధిలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రతో కలిసి పంచాయతీల పరిధిలో చేస్తున్న స్వచ్ఛతా కార్యక్రమాలు, డంపింగ్ యార్డు నిర్వహణను స్వయంగా పరిశీలించారు. తొలుత డంపింగ్ యార్డు ఆవరణలో మొక్కలు నాటిన పవన్ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో చేపట్టిన వర్మీ కంపోస్టు తయారీ, ఇతర ఉత్పత్తుల్ని పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ కార్యక్రమమైనా రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవన్న పవన్ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కూడా కావాలని విజ్ఞప్తి చేశారు. చెత్తను వేరు చేయటం, దాన్ని పునర్వినియోగం చేయటం ద్వారా చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చునని తెలిపారు. చెత్తే కదా, దానిని ఏం చేస్తాం అనే భావన కాకుండా పునర్వినియోగానికి పనికొచ్చే చెత్తను ఇంట్లోనే వేరు చేయాలన్నారు. చెత్త నుంచి సంపదను సృష్టించాలన్నారు. చెత్త ద్వారా విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ, వర్మీ కంపోస్టును తయారు చేసేందుకు సైతం స్థానిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని స్థానిక సంస్థలు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఇంట్లోనే చెత్తను వేరు చేయడం, నిర్మూలించే కార్యక్రమం జరిగినప్పుడే చెత్త ఉత్పత్తి తగ్గుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళండి. అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రతని కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. మన ఇంటితో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ప్రజల అందరి బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర దివస్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. మొక్కలు నాటడంతో పాటు మురుగునీరు నిల్వ ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయాలను సూచించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్ బాలాజీ, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు ఇతర జిల్లా ఉన్నతాధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కాటూరు గ్రామంలో స్వచ్ఛ దివస్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఎమ్మెల్యే బోడే ప్రసాదులు మొక్కలు నాటి రోడ్లను శుభ్రం చేశారు. ఇంటింటికి పొడి చెత్త, తడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రొక్లైనర్ నడిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని, మన ఇంటి నుండి మొదలైన శుభ్రత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయటం వలన స్వచ్ఛాంధ్రప్రదేశ్ను సాధించవచ్చునన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరుగుతుందని, ఇది మొక్కుబడిగా కాకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు మురుగునీరు నిల్వ ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయాలను సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పూర్తిగా మన గ్రామాలని, మన పట్టణాలని పరిశుభ్రతకు మారుపేరుగా తీసుకురావడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. ఇది ఏదో ఒకరోజు కార్యక్రమమే కాదు, దీన్ని కంటిన్యూస్గా మనము త్రూ అవుట్ ద ఇయర్ ప్రతి నెల 3వ శనివారం రోజు ఇది అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తూ మన పరిసరాలను, మనల్ని మనము మన మన మైండ్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మన పర్సనల్ హైజీన్, మన శుభ్రతను ఉంచుకోవడమే కాకుండా మన చుట్టుపక్కల ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, మన వర్క్ ప్లేస్ను శుభ్రంగా ఉంచుకోవడం, వీటన్నిటి ద్వారా ఇవన్నీ కూడా పూర్తిగా సాధ్యమైతే
పరిశుభ్రత అనేది మనతో మొదలయ్యి మొత్తం మన గ్రామంలో, మన పట్టణాల్లో, రాష్ట్రమంతా కూడా ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా అయ్యే అవకాశం ఉంటుంది. అనంతరం పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, దీనికి రాజకీయ నాయకులు, అధికారులే కాకుండా ప్రజలు సైతం సహకారం అందించాలని కోరారు. గ్రామాలలో మౌలిక వసతులు ఎంత అవసరమో పరిశుభ్రత కూడా అంతే అవసరమని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని బోడే ప్రసాద్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా పర్యావరణాన్ని కాపాడుకోవటం, ప్రకృతిని రక్షించుకోవడం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆశించి తీరాలి, చేసి తీరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి చీఫ్ సెక్రటరీ గారు, అలాగే కలెక్టర్ గారు, అందరూ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ఇది గ్రామాల్లో ఒక అవగాహన కార్యక్రమం. ఈరోజు మనం సంపాదించే ఆస్తులు, విజ్ఞానం భవిష్యత్తులో ఉపయోగపడాలి అంటే మన భవిష్యత్ తరాల వారికి ఇదే పర్యావరణాన్ని సమతుల్యం పాటిస్తూ ఈ పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకి అందించాలన్నదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఈరోజు భూగర్భ జలాలు కానీ, పచ్చదనాన్ని కానీ, అటవీ సంపదను కానీ అన్నింటినీ కూడా కాపాడుకోవాలి. నాడు ఎన్టీఆర్ ప్రపంచనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదని, ప్రపంచనమని లోకేష్ వెల్లడించారు. ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తుల్లో సమాన వాటా తదితర సంస్కరణలు తీసుకువచ్చారని లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. నాడు ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు. టీడీపీ 1 కోటి మంది సభ్యత్వాలు తీసుకోవడం గర్వకారణమని తెలిపారు. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలోకి ఎదగాలని ఆకాంక్షించారు. నందమూరి తారక రామారావు రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారన్నారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదని, ప్రభంజనమని లోకేష్ వెల్లడించారు. ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తుల్లో సమాన వాటా తదితర సంస్కరణలు తీసుకొచ్చారని లోకేష్ గుర్తు చేశారు. ఆయనకు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తామని వివరించారు. విశాఖ ఉక్కును కాపాడుకుంటామని వెల్లడించారు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నట్లు, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ, ఆశ ఉందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు వచ్చేగల పార్టీలో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే సభ్యత్వాలు ఇప్పటికీ 1,60,000 మంది సభ్యత్వాలు, క్రియాశీలక సభ్యత్వాలు తీసుకుంటాం జరిగింది. ఇది 2014 తర్వాత నేను సభ్యత్వంలో యాక్టివ్గా ఉన్నా, మీ అందరికి తెలిసిన విషయమే. గతంలో మాకు తెలంగాణలో హైయెస్ట్ మెంబర్షిప్ ఉండేది 4 లక్షలు. ఇది మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు 4 లక్షల సభ్యత్వం ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోయినా 1,60,000 మంది సభ్యత్వాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి తీసుకున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ ప్రజలకి ప్రేమ ఉంది, ఆశ ఉంది. పార్టీ పునర్నిర్మాణం పైన మేము అందరం చర్చిస్తున్నాం. త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. మీరు చూస్తే అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చేదే కాదు, పక్కా గృహాలు అందించాలి, జనతా వస్త్రాలను తీసుకొచ్చారు, అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలన్నీ మేము ముందలు తీసుకెళ్తున్నాం. చాలా దిక్కడలో కూడా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ఇప్పుడు మారింది, కాలం మారింది, అవసరాలు మారినాయి. మారిన అవసరాలు పరిగణనలో తీసుకుని ఇప్పుడు కొత్త కార్యక్రమాలు మేము ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం జరుగుతుంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతుడు ఎన్టీఆర్ అని ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. కృష్ణలంక రాణిగారి తోటలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. సినీ రంగంలో, రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజు అన్న నందమూరి తారక రామారావు అని ఎంపీ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం కృష్ణలంక రాణిగారి తోటలో తెలుగుదేశం సీనియర్ నేత కొప్పాల శ్రీనివాసరావు చౌదరి ఆర్థిక సహకారంతో ఎన్టీఆర్ విగ్రహాలను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆవిష్కరించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతుడు ఎన్టీఆర్ని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు వెన్నెముకని అన్నారు. సినీ రంగంలో రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజు అన్న నందమూరి తారక రామారావు అని ఎన్టీఆర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభిస్తే ఎన్టీఆర్ స్ఫూర్తితో మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించారని అన్నారు. రాణిగారి తోట సబ్వే ఏర్పాటుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. ఏ సంక్షేమమైనా పుట్టింది తెలుగుదేశం పార్టీ నుంచే. ఇవాళ రామారావు గారి సమయంలో మధ్యాహ్న భోజన పథకం కానీ, 2 రూపాయలకి కిలో బియ్యం కానీ, ఒక పెన్షన్ విధానం కానీ, ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు కానీ, ఇటువంటి ఎన్నో పథకాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే వచ్చినాయి. ఆ కొనసాగింపుగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలు కొనసాగిస్తూనే సంక్షేమంగా మరి అంత అందరి దగ్గరగా వెళ్ళేటట్టు మనం చూస్తే 200 రూపాయల పెన్షన్ నుంచి 2000 రూపాయలు 2014-19లో చేసిన గంత నారా చంద్రబాబు నాయుడు గారితే. రేపు నా అధికారంలోకి రాగానే మళ్ళీ 4000 రూపాయల పెన్షన్ చేసింది కూడా చంద్రబాబు గారే. అన్నిటికన్నా ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు పెట్టి పేద ప్రజల యొక్క ఆకలిని ఉద్దేశించి అన్నా క్యాంటీన్లు పెట్టడం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేస్తా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీగా ముందడుగు వేస్తున్న ఈ పార్టీ సమాజంలో బీసీలకి రాజ్యాంగ అధికారంలో రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. తప్పకుండా మన అందరం కూడా అన్న రామారావు గారి అడుగుజాడల్లో నడుస్తా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా పేద ప్రజలందరికీ దగ్గర అయ్యే విధంగా మెలుక్కుంటామని పార్టీ నాయకులు శ్రేణులు చెప్పిన అందరికీ తెలియజేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్దేనని అన్నారు. అదే పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని చెప్పారు. పింఛన్ పథకాన్ని కూడా ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. దేశానికి ఒక మార్గదర్శనం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అంతేకాదు 2 రూపాయలకే కిలో బియ్యం ఆ పథకం ద్వారా ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే ఆ పథకాన్ని ప్రారంభించి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి మార్గదర్శకులైన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు అలాంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో చేపట్టలేదు. ఆయన చేపట్టిన తర్వాత చూసి ఈ రోజున మొత్తం భారతదేశం అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇచ్చే పథకాన్ని ప్రారంభించిందంటే ఆయన యొక్క గుర్తింపు ఎలాంటిదో మనం గమనించుకోవాలి. అంతేకాదు 35 రూపాయలతో ఆ రోజున పెన్షన్ స్టార్ట్ చేస్తే ఈరోజు 4000 రూపాయలు అయిందంటే ఆ కార్యక్రమం కూడా మనం భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతూ ఉన్నారంటే అది ఆయన గొప్పతనం. ఇలాంటి అనేకమైన గొప్పతనం పక్కా గృహ నిర్మాణంతో పాటు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేపట్టి ఈ భారతదేశానికి ఒక మార్గదర్శకుడైన ముఖ్యమంత్రిగా మరి సినీ నటుడిగా అయితే నేను చెప్పవలసిన ప్రతి ఒక్కరికి అభిమాన పాత్రుడు. అన్ని ఏ దేవుడు యాక్షన్ చేసినా కూడా ఆ దేవుడికి దిగి వచ్చాడు అన్నట్టుగా ఉండే తెలుగు వారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చింది అన్న ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు, 2 రూపాయలకు కిలో బియ్యం, ప్రతి పేదవాడికి సొంతింటి కళ వంటి పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఎన్టీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన మరణం లేని మహా నాయకుడు అని కొనియాడారు. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని గన్నవరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత గన్నవరం క్యాంపు కార్యాలయంలో మెగా బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు మదరాసీలుగా గుర్తించేవారని, కానీ ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత ఆంధ్రులుగా గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆస్తిలో స్త్రీలకు సమాన హక్కు, 2 రూపాయలకు కిలో బియ్యం, ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల వంటి పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఆస్తిలో సమాన హక్కును అందరూ పాటించాలని, అది చట్టమని, చట్టానికి మాజీ ముఖ్యమంత్రి అతిథులు కారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన మరణం లేని మహానాయకుడని కొనియాడారు. అన్న నందమూరి తారక రామారావు టీడీపీ ఏర్పాటు చేయటం వల్ల బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశం దక్కిందని గుర్తు చేశారు.
గన్నవరం కోడలిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తారని పార్టీ నేతలు కూడా తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అమరావతి, ఎన్టీఆర్ పేర్లు అజరామరమని వెల్లడించారు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా గన్నవరం పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం. దాదాపు 45 మంది రిజిస్టర్ చేస్తున్నారు. నేను అనుకుంటాం 78 మంది నుంచి 100 మంది వరకు బ్లడ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రామారావు వర్ధంతి సందర్భంగా బ్లడ్ ఇచ్చిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మన దేశం సినిమాతో సినిమాలు మొదలుపెట్టి నా దేశం సినిమాతో సినిమాలు ఆపేసి చేస్తారు. అలా సినిమాలు ఆపేసి ఉండుంటే రామారావు గారు ప్రజల్లో మంచి పేరే ఉండేది. కానీ ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడం వల్ల, పేదవాడికి దండం పెట్టడం వల్ల, బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడం వల్ల అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడతాం, అట్లాగే సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాం. కిలో బియ్యం 2 రూపాయల పథకం, అన్నం పెట్టిన పథకం ఇవాళ అక్రమార్కుల్లో కొంతమందికి వరంగా మారింది. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిలో దాన్ని సరిచేస్తారని పూర్తి నమ్ముతుంది. అలాగే రాబోయే కాలంలో ప్రభుత్వం కోర్సు దాన్ని అడ్రస్ చేస్తుందని పరంగా నమ్ముతున్నాం. అలాగే స్త్రీలకు ఆస్తిలో సమానం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు, అలాగే కిలో బియ్యం 2 రూపాయలకి పేదవాడికి పట్ల అన్నం పెట్టలేని ఇప్పుడు రాజకీయం ఎందుకని భావించిన ఎన్టీ రామారావు గారు ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని అలవాటు చేసుకుని ప్లాస్టిక్ ముప్పు నుండి జిల్లాకు విముక్తి కల్పిద్దామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. ప్రజా ఆరోగ్యానికి పరిశుభ్రతే మూల కారణమని స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా పచ్చదనం పరిశుభ్రతతో అగ్రగామిగా నిలుపుదామని అన్నారు. ఇటీవల బుడమేరు ముప్పుకు ప్లాస్టిక్ వ్యర్థాలు కొంతమేరకు కారణం అయ్యాయని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్, గొల్లపూడి పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పచ్చదనం పరిశుభ్రత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రతి నెల ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్గా పాటించాలని నిర్ణయించడం జరిగిందని, నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా క్లీన్ స్టార్ట్ పేరుతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతిరోజు పరిసరాలు పరిశుభ్రతగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఒక్కరిని పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములను చేసి బహిరంగంగా చెత్త వేసే అలవాటును అరికట్టడంతో పాటు మాస్ క్లీనింగ్ డ్రైవ్ల ద్వారా చెత్త, ముళ్ల పొదలను తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మానవ జీవనానికి ప్లాస్టిక్ వలన ఎంతో ముప్పు ఏర్పడుతోందన్నారు. ఇటీవల బుడమేరు ముప్పుకు ప్లాస్టిక్ వ్యర్థాలు కొంత మేరకు కారణమయ్యాయన్నారు. జూటు లేదా గుడ్డతో తయారు చేసిన సంచులు వినియోగించాలని, త్రాగునీటికి రాగి లేదా స్టీల్ బాటిళ్లను వినియోగించాలని, హోటళ్లలో గాజు, స్టీలు పాత్రలనే వినియోగించినట్లయితే ప్లాస్టిక్ను కొంతమేరకు నివారించేందుకు అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కోరారు. స్వచ్ఛాంధ్ర దినస్ ఈ కార్యక్రమం ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం మన ఆరోగ్యం, మన బిడ్డల ఆరోగ్యం గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారో, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో, మనం ఏ విధంగా స్వచ్ఛంగా ఉండి మన ఆరోగ్య పరిస్థితులు బాగుండాలనే కోరికతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కలెక్టర్ గారు లక్ష్మీషా గారు ఆయన వచ్చిన కాడి నుంచి కూడా మనం చూస్తుంటే జిల్లాలో అధికార యంత్రాంగం పరుగులు పెడుతుంది. తప్పకుండా ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్లో అన్ని కార్యక్రమాల్లోనూ ముందుకు రాబోతుంది. వచ్చే సంవత్సర కాలంలో మేము కానీ, వసంతకృష్ణ ప్రసాద్ గారు కానీ, మా ఎమ్మెల్యేలు అందరం కూడా మీ అధికారులతో సహకరించి ముందుగా ఏ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా ఆ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు అవ్వచ్చు, ప్రజల చింతకు చేరే విధంగా. అనంతరం మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ప్రాంగణాలలో నిర్వహించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో క్రమశిక్షణ పాటించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు. భూగర్భ జలాలు కలుషితం కావటం, వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం మీరందరూ చూశారు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలు కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ వెళ్ళి ఎక్కడ కాలాల్లో అక్కడ పూడిక
ప్రణాళిక కింద ఏర్పడి నీరు సక్రమంగా ముందుకు సాక్క మనకు అంత పెద్ద వరదలకి ఉన్న వరదలకి ఇంకా తీవ్రత పెరగడానికి కారణమైంది. మనం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం. 3 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచంలో 2వ అతిపెద్ద జనాభా కలిగిన దేశం. కానీ మనం చైనాని అధిగమించి అత్యంత వేగంగా ముందుకు సాగుతా 145 కోట్ల జనాభాతో ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఉన్నాం. కాబట్టి మనమందరం క్రమశిక్షణ పాటించకపోతే అది మనకి ఈనాడు అలాగే మన బిడ్డల భవిష్యత్తుకి తీవ్రమైన నష్టం అనే వాస్తవాన్ని గమనించాలి. అనంతరం జిల్లా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యానికి ప్రధాన కారణమన్నారు. బాధ్యతారాహిత్యంగా బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలను వేయటం వలన డ్రైనేజీ కాలువలు మూసుకుపోవటం కారణంగా దుర్గంధంతో పాటు దోమలు ఏర్పడి అంటురోగాలు ప్రబలుతున్నాయన్నారు. జిల్లాలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా గ్రామ మండల స్థాయి అధికారులు తొలగించిన చెత్తను డంపింగ్ యార్డులకు తొలగించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన రవాణాకు వాహనాలను దాతల సహకారంతో సమకూర్చుకోవాలన్నారు. ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో, ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి వార్డ్ ఆఫీస్ లో, ప్రతి సచివాలయాల్లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్ మండల్ లెవెల్, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డివిజన్, డిస్ట్రిక్ట్ లో అన్ని చోట ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ నోడల్ ఆఫీసర్గా ఉంటూ అక్కడక్కడ వాళ్ళ ఆఫీస్లో ఆ కార్యక్రమం జరిగేలాగా చూసుకుంటూ ఇది అయిన తర్వాత స్టేట్ లెవెల్కి ఇది ఇన్ఫర్మేషన్ పంపించడం జరుగుతుంది. ఇది ఏదో ఒక్కరోజు కాకుండా ఇది ప్రతిరోజు కార్యక్రమము. ఒక సింబాలికల్గా 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమము అన్ని చోట విజిబుల్గా చేయాలి. అట్టని మిగతా రోజు మనేయండి కాదు, ప్రతిరోజు ఇది ఉంటుంది. అంటే స్వచ్ఛత అనేది మైండ్లో ఎక్కాలి, అక్కడ వరకు చేయాలనేది ఉద్దేశము. ప్రతి నెలకి ఒక థీమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో న్యూ ఇయర్లో క్లీన్ బిగినింగ్ అనేది ఈరోజు థీము. దీంతో మన పరిసర ప్రాంతాన్ని క్లీన్గా ఉంచుకొని ఎక్కడైతే గార్బేజ్ పాయింట్స్ ఉన్నాయో, ఇప్పుడు గొల్లపట్టులో మీరు చూస్తే ఒక దగ్గర డంపింగ్ లాగా గార్బేజ్ ఉంది, అది ఈరోజు క్లీన్ చేయడానికి ప్రణాళిక చేపట్టాము. ఈవినింగ్ అలా క్లీన్ చేసేస్తాం. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటుగా మహిళలకు చట్టసభల్లో హక్కు, ఆస్తిలో హక్కులను ఎన్టీఆర్ కల్పించారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని చెప్పారు. అభివృద్ధి జరగడంతో పాటుగా సంక్షేమాన్ని అందిస్తున్నాం కాబట్టే రాష్ట్ర ప్రజలు నేటికి టీడీపీపై ఆదరణను చూపుతున్నారని ఆయన అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటుగా మహిళలకు చట్టసభల్లో హక్కు, ఆస్తిలో హక్కులను ఎన్టీఆర్ కల్పించారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. పటమట అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయం దగ్గర ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకుడు సయ్యద్ ఇబ్రహీం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గద్దె క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ శిబిరంలో 100 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం 12వ డివిజన్కు చెందిన నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని 300 మందికి దుప్పట్లు, టవల్స్ స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని అన్నారు. పేదలకు పింఛన్లు, పక్కా గృహాలు వంటి సంక్షేమ పథకాలు అమలు చేయటమే కాకుండా మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యంతో పాటుగా ఆస్తి హక్కులో వాటా కల్పించిన ఘనత కూడా ఎన్టీఆర్దేనని అన్నారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ 1 కోటికి పైగా సభ్యత్వాలను నమోదు చేసి ఎన్టీఆర్కు నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారని చెప్పారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించి ఎంతోమంది యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించారని, వారంతా నేడు మంచి నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మంచి సేవలు అందిస్తున్నారని చెప్పారు. టీడీపీలో యువతకు ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యత ఉంటుందని, యువతను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మైనార్టీ నాయకులు ఆసిఫ్ పాషా కోరారు. పులిపాక, తాడిగడపలో వక్ఫ్ ఆస్తులను లీజుకు తీసుకుని లీజ్ ఇవ్వకపోగా కోట్లకు పైగా బకాయిలు పడ్డారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వక్ఫ్ బోర్డు ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు మైనార్టీలోని పేదలకు, మహిళలకు ఆదాయం చూపే విధంగా అధికారులు పనిచేయాలని కోరారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు అబ్దుల్ అజీజ్ను నియమించడం హర్షదాయకమని మైనార్టీ నాయకులు ఆసిఫ్ పాషా పేర్కొన్నారు. ఆటోనగర్లోని మైనార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ శివారులోని పులిపాక, తాడిగడపలో వక్ఫ్ ఆస్తులను లీజుకు తీసుకొని లీజు కూడా కట్టడం లేదని చెప్పారు. బకాయిలు కోట్లలో ఉందని, బకాయిలను వెంటనే చెల్లించే విధంగా వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై సర్వే నెంబర్లతో సహా వక్ఫ్ బోర్డు చైర్మన్కు, అధికారులకు పిటిషన్ ఇచ్చామని చెప్పారు.
కాజీ భూములను ఖాళీ చేయించి దానిని వేలం వేసి వక్ఫ్ బోర్డు ఆదాయం పెంచే దిశగా పనిచేయాలని కోరారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వక్ఫ్ బోర్డు ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకుని మైనార్టీలోని పేదలకు, మహిళలకు ఆదాయం చూపే విధంగా అధికారులు పనిచేయాలని కోరారు. ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా, ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా మొత్తం అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వక్ఫ్ ఆస్తులని ఎవరైతే అన్యాక్రాంతంగా అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే హెచ్చరిక. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను ఎవరైతే వినియోగిస్తున్నారో, అన్యాక్రాంతంగా ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే బకాయి ఉందో ఆ బకాయి చెల్లించి వాటిని వెంటనే ఖాళీ చేయించి బహిరంగ వేలం వేసి వక్ఫ్ బోర్డు ఆస్తిని పెంచే దిశగా, వక్ఫ్ బోర్డు యొక్క ఆదాయాన్ని పెంచే దిశగా, మైనార్టీ వితంతువులకు, మైనార్టీ ఆడపిల్లల పెళ్లిళ్లకు వీటికి ఉపయోగపడే దిశగా ఈ యొక్క సంక్షేమాన్ని ఉపయోగించాలని కోరుకుంటూ, ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఆస్తిని పూర్తిగా పెంచాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని అబ్దుల్ అజీజ్ గారికి, వక్ఫ్ బోర్డు అధికారులకి, ఈ యొక్క మైనార్టీ ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు మొత్తం అందరు అధికారులకు కూడా మేము తెలియజేస్తూ మా ఆస్తుల్ని మేము కాపాడుకోగలం. ఇదివరకంటే దాంట్లో మైనార్టీకి అర్హత లేదని చెప్పి పక్కన పెట్టి వేరే వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దానికి సరైన తిస్తు కట్టక, దాన్ని రావాల్సిన రాబడి రాక దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు. అందు గురించి ఇవాళ మైనార్టీ సోదరులు కూడాను కొంచెం స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. దాన్ని బహిరంగ యాల వేయండి, మా వాడు చెప్పినట్టు బహిరంగ యాల వేయండి. దాంట్లో ఎవరైతే రూపాయి ఎక్కువ పెడతారో ఆ లీజుకు వాళ్ళకే ఇవ్వండి. అది మైనార్టీకే కలిగిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, పేదల సంక్షేమం కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాపాలన సాగిస్తున్నారని 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ వెల్లడించారు. పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన ఎన్టీఆర్ నేటికి తెలుగు ప్రజల హృదయాలలో ఉన్నారని చెప్పారు. చిట్టినగర్ సెంటర్లో 48వ డివిజన్ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు చేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు, పురుషులకు టవల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి అభ్యున్నతి కోసం నాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాపింపచేశారని అన్నారు. డివిజన్ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్నారన్నారు. కార్యక్రమానికి సహకరించిన డివిజన్ కమిటీకి, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజున నందమూరి తారక రామారావు యొక్క 29వ వర్ధంతి సందర్భంగా మరి ఈనాడు మహానుభావుడు, నిప్పులాంటి మనిషి, ఎదురులేని మనిషి, అలాంటి మహానుభావుడు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన యొక్క ఆశయాలను కొనియాడుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అట్లాగే నారా లోకేష్ బాబు గారు కూడా వారి యొక్క నందమూరి తారక రామారావు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మరి అనేక రకాల సంక్షేమ పథకాలను చేపట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు యొక్క సంక్షేమ పథకాలను, అవే పథకాలను ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టి అమలు పరుస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈనాడు ఈ రాష్ట్రంలో అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే ఈ యొక్క సూపర్ 6 పథకాలను అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు పరుచుకుంటూనే వస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్డా అని టీడీపీ నేత ఎంఎస్ బేగ్ అన్నారు. అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. నారా లోకేష్ టీడీపీ భవిష్యత్ నేత అని బేగ్ వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని 52వ డివిజన్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, టీడీపీ నేత బేగ్, కార్పొరేటర్ ఉమ్మడి చంటి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణ వీధిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో కోరుతున్నామని, స్థానిక నాయకుల సహకారంతో అది సాధ్యమైందని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అడ్డా అని అన్నారు. పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేశామన్నారు. అన్న నందమూరి తారక రామారావు ఖ్యాతి అజరామరమని, ఆయన తెలుగువారి గుండెల్లో ఎప్పుడూ ఉంటారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశానికి ఏ విధమైన కంచుకోట మొన్నే చూసాం. కాబట్టి అటువంటి కంచుకోటలో ఇక్కడ ఉన్న బుద్ధా వెంకన్న గారు కానీ, నాగుల మీరా గారు కానీ, అంతేకాకుండా ఈ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి వారి ఆధ్వర్యంలో ఇటువంటి వేడుకలు ఇక్కడ మొత్తం పశ్చిమ నియోజకవర్గం మొత్తం మీద జరుగుతున్నాయి. మనం ఒకటే గుర్తుంచుకోవాలి, రామారావు గారు స్థాపించిన పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం, అంతేకాకుండా కూడు గూడు నీడ అనే నినాదంతో ఆయన పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన తదనంతరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉంటా ఎక్కడైనా కూడా ఇవాళ బీసీల పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కింద బీసీలు అందరూ ఆదరిస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆశయం ప్రకారం స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్లే దిశలో మేము తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ కృషి చేస్తాం. అన్న నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా మరి పశ్చిమ నియోజకవర్గంలో మరి ఎన్నో సంవత్సరాలు బట్టి కలలు కంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు, అదేవిధంగా ఎంతోమంది అభిమానులు కూడా ఇక్కడ విగ్రహం కావాలి పశ్చిమ నియోజకవర్గంలో అనే కోరిక, ఆ కళలను నెరవేర్చేసినటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎంతోమంది, మరి గణపరాంబాబు గారు కానివ్వండి, అదేవిధంగా భవానీ ప్రసాద్ గారు కానివ్వండి, అదేవిధంగా మరి గంగాధర్ గారు కానివ్వండి, సిపిల్ వెంకటేశ్వరరావు కానివ్వండి, అదేవిధంగా మరి ఎందరో అనుభవాల సోలంకిరాజు గారు, అదే కళలో మరి అందరం కంటాం. కళలు నెరవేర్చుకునే బాధ్యత అన్న నందమూరి తారక రామారావు గారు మాకు వరం ఇచ్చినట్టుగా ఉంది. ఇవాళ మన విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి కేసీ శివనాథ్ చిన్ని గారు, అలాగే బుద్ధ వెంకన్న గారు, నాగుల మీరా గారు అందరూ వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మనం ఒకటే చెప్తా ఉన్నాం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్డా, ఇదంతా తెలుగుదేశం పార్టీ గుండె చెప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ పశ్చిమ నుంచి వినిపిస్తామని చెప్పి మరొకసారి చెప్తూ, నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆశయాలు ఆయన మొదలు పెట్టారు తెలుగుదేశం పార్టీ స్థాపించి, అదే ఆశయాల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అదే పట్టుదలతో ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మనమందరికి నాయకుడిగా నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి, అలాగే మన తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, అలాగే తెలుగు రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఆయన కూడా కృషి చేస్తారని చెప్పి నమ్ముతూ, ఇలాంటి చక్కటి కార్యక్రమం చేసిన మా కమిటీ సభ్యులు, మన మిత్రులు, సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.